గైస్, వెల్కమ్ టు వా వైష్ణవి. యూట్యూబ్ లో కమెంట్స్ లో ఇంకా వేరే అడిగి నేను లైవ్ కూడా చేసి అడిగాను మీకేం కావాలి అని. అడిగిన వాటిలో హోమ్ టూర్ ఒకటి చేసేసాను లాస్ట్ వీకే. ఇప్పుడు క్లాజెట్ అన్నారు, వార్డ్రోబ్ టూర్. నా బట్టలు ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి, ఎలా సర్దుకుంటానని చూపించబోతున్నాను. కాకపోతే చూపించే ముందు డిస్క్లైమర్ అంటారు కదా, అలాగా చూసి మాత్రం భయపడవద్దు. ఇది ఇలాగ అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. ఆర్టిస్ట్ కాబట్టి గందరగోళంగా చంద్రవందరగా చాలా ఉంటాయి, కానీ చూసి మాత్రం భయపడవద్దు ప్లీజ్. సో ఫస్ట్ నా కబోర్డ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇవి అనుకోవచ్చు బట్టలు వార్డ్రోబా లేకపోతే షాపా అని. ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఇది నిజంగానే షాపా, షాపింగ్ మాలా అని. ఇది జస్ట్ ఫ్రాక్ లాంటివి, సింపుల్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట. ఈ షెల్ఫ్ క్యాజువల్ గానే ఉంటుంది, అందరి ఇళ్ళలో ఎలా అయితే ఫోల్డ్ చేసి ఉంటుంది అలానే ఉంటుంది, స్పెషల్గా ఏమి ఉండదు. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డిసప్పాయింట్ చేసి ఉంటే ఐఎమ్ సో సారీ. అండ్ ఇది నార్మల్ ఫ్రాక్స్ అని చెప్పేసాను కదా, సింపుల్గా. కొంతమంది అడిగారు, ఈ ఫ్రాక్ గురించి అడిగారు నన్ను. సీరియల్ చూసే ఉంటారు, రెడ్ కలర్, ఇది ఏమంటారు, ఇక్కట్ అంటారు. ఇది ఇక్కట్ కాటన్, ఇక్కట్ పట్టు కాదు, కాటన్ది. ఇది కావాలని డిజైన్ చేయించుకున్నాను, స్ప్లిట్ వచ్చేసి అంబ్రెల్లా టైప్లో. సో ఇది మీకు గుర్తుపట్టే ఉంటారు. అండ్ ఇది కూడా దేవతల్లోనే యూస్ చేశాను. ఈ ఫ్లోరల్ది కూడా దేవతల్లోనే యూస్ చేశాను. ఇవి అన్నీ దేవత సీరియల్లో యూస్ చేసి ఉంటాను. ఒకసారి వాడిని మళ్ళీ ఇంకొకసారి వాడాలంటే కష్టం. యాక్చువల్లీ నాకు అంత ఇష్టంగా ఉండదు, అందుకని ఇన్ని బట్టలు ఉండాల్సి వస్తుంది. అబ్బాయిలు పేరెంట్స్ తిట్టుకోవద్దు ప్లీజ్, మీ పిల్లలకు కూడా ఇలాగే కొనిచ్చాలని రూల్ ఏం లేదు, బట్ నాకు ఉండేది మాత్రమే చూపిస్తున్నా. ఇవి ఈ షెల్ఫ్ ఉంది చూసారా, ఇవి నా దగ్గర ఉన్న వాటిలో కొన్ని లంగాలు మాత్రమే, కొన్ని లెహంగాస్. సీరియల్లో లెహంగాస్ చూస్తాను కదా, ఓన్లీ లెహంగాస్, దీనిపైన చున్నీలు లేకపోతే టాప్స్ ఏం లేవు, ఓన్లీ లెహంగాస్. ఇవి కొన్ని మాత్రమే యాక్చువల్లీ, ఇంకా పైన ఉన్నాయి వేరే సూట్ కేసెస్లో. సో ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి కింద ఉంచాను. అవి ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తామని పైకి ఎక్కించేసాను. చూపిస్తా క్లియర్గా. నాకు దీంట్లో ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి, అవి స్పెసిఫిక్గా చెప్పాలి మీకు. అవి తీస్తే మళ్ళీ అన్ని సర్దుకోవడం కష్టం, బట్ ఓకే మీకోసం తీసి చూపిస్తా. ఈ ఎల్లో నాకు చాలా ఫీడ్బ్యాక్, చాలా రివ్యూస్ వచ్చింది, తీయడానికి చాలా కష్టం. అమ్మా అయిపోయింది. తీసేటప్పుడు నీట్గా తీయాలి, లేకపోతే మా అమ్మ నన్ను చంపేస్తుంది. ఈ లెహంగా చూసారా, ఇది నేను సుందరకాండలో యూజ్ చేశాను. చాలా రివ్యూస్ వచ్చాయి, చాలామంది అడిగారు. దీనికి నేను గ్రీన్ కలర్ యూజ్ చేశాను. నేను ఎప్పుడు లెహంగాస్కి గేర్ ఎక్కువగా పట్టించుకుంటా, ఎందుకంటే బాగుంటుంది చూడడానికి, ఆడుకోవడానికి ఉంటుంది. అండ్ ఒకవేళ ఫొటోస్ కావాలి అనుకున్నా ఇలా తిరిగితే ఫుల్ గేర్ వస్తుంది. ఈ లెహంగాకి చాలా రివ్యూస్ వచ్చాయి నాకు. సో యాక్చువల్లీ మీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఈ సీక్వెన్స్ చూసారా, బార్డర్స్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇది మీకు ఒక టిప్ అనమాట గర్ల్స్. ఒకవేళ మీకు లెహంగాస్ ఇలా కావాలనుకుంటే ఎక్కువ ఖర్చు పెట్టేసి డిజైనర్స్ దగ్గరికి వెళ్ళి చేపించుకోవచ్చు, కానీ ఊరుకూరుగా చేపించుకున్నా కూడా పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలి కదా. సో ఈ టిప్ ఏంటంటే, ఈ నార్మల్ క్లాత్ తీసుకున్నాను నేను, షిమ్మర్ క్లాత్స్ దొరుకుతాయి కదా, అలాంటి క్లాత్స్ వెరైటీస్ తీసుకున్నా. ఈ మధ్యలోది సింపుల్ ప్లెయిన్ రా సిల్క్ ఎల్లో కలర్ది. దానిపైన నేను ఈ మిర్రర్స్, చమ్కీస్ నేను సొంతంగా అతికించుకున్నాను తెచ్చుకొని. సో మీకు టైం పాస్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అండ్ చూడడానికి కూడా మీకు మంచి లుక్ వస్తుంది. కాబట్టి టైంని యూటిలైజ్ చేసుకోండి. ఇది నేను కష్టపడి చేసుకున్నందుకు నాకు నిజంగా చాలా బాగా మంచి పేరు వచ్చింది. ఈ లెహంగా చాలా నచ్చింది అందరికీ, అండ్ చాలా మంది చెప్పారు కూడా ఏ డిజైనర్ దగ్గర చెప్పించుకున్నారు అని. ఇది ఎవరికి చెప్పలేదు అప్పట్లో, బట్ మీకు చెప్తే మీకు అట్లీస్ట్ యూజ్ అవుతుంది అని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇది నేను మళ్ళీ సర్దుకొని పెట్టుకోవాలి, లేదంటే మా అమ్మ నన్ను చంపేస్తుంది. సో నెక్స్ట్ ఇంకా వేరే లెహంగాస్ ఇష్టమైనవి అంటే ఇది అనియన్. నేను ముందు చెప్పాను కదా ఒక డ్రెస్సెస్ కలెక్షన్ వీడియోలో, అమ్మా వెయిట్ ఒకటి లాగితే ఇంకొకటి కూడా వచ్చేసింది. ఇది కూడా నేను సుందరకాండ సీరియల్లోనే యూజ్ చేశాను. యాక్సిడెంట్ బ్లాక్, నన్ను చంపేస్తారు కదా పొడిచి హాస్పిటల్లో. ఈ ఫొటోస్ పక్కన పోస్ట్ చేస్తాను, మీరు గుర్తుపట్టవచ్చు. ఈ కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ బాలీవుడ్ కలర్ కాంబినేషన్ నేను అనుకుంటున్నా. ఎందుకో అనిపించింది, బార్డర్ ఏమో ఫుల్ హెవీగా ఉంది. యాక్చువల్లీ దీనిది కాదు, ఇది వేరే ఏదో శారీ, ఇది వేరే ఏదో బార్డర్. మ్యాచ్ అవుతుంది, బాగుంటుంది, ఫ్లోరసెంట్గా ఉంటుంది అనిపించి ఇలా డిజైన్ చేసేసాను. ఈ టైప్ ఆఫ్ లెహంగా సుందరకాండ సీరియల్ కోసం మాత్రమే చెప్పించుకున్నాను, అండ్ ఆ సీరియల్లోనే యూస్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ యూస్ చేయట్లా, ఎందుకంటే మీకు తెలుసుగా ఇప్పుడు మళ్ళీ డ్రెస్సెస్కి వచ్చేసాను. ఇది కూడా మళ్ళీ మర్చి పెట్టుకోవాలి, లేదంటే అయిపోతా. అండ్ ఇంకొకటి ఏది ఉంది నాకు ఇష్టమైన పట్టుది యాక్చువల్లీ. ఇది మా అమ్మ చీర.
ఆవిడ ఎలా కట్టుకోవట్లేదు కదా అని చెప్పేసి, యాక్చువల్లీ మీకు చెప్పలేదు కదా, ఒకవేళ మీ దగ్గర టిప్ ఏంటంటే మీ మదర్స్ కానివ్వండి లేకపోతే మీ సిస్టర్స్ కానివ్వండి చీరలు ఉన్న వాళ్ళు ఉంటే, వాళ్ళు చీరలు యూస్ చేయట్లేదు అంటే, సరే యూస్ చేయనట్టు మనం ఏదైనా కవరింగ్ ఇచ్చి మనకు నచ్చిన సారీ కొట్టేయచ్చు అనమాట. కొట్టేసి ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇది మా అమ్మ పట్టు చీర, ఆవిడ ఎలా కట్టుకోవట్లేదని చెప్పేసి నేను ఈ లెహంగా చేసుకున్నాను. సో టిప్ ఏంటంటే, ఇలాగ పట్టు అనే కాదు, ఏ శారీ ఉన్నా స్కర్ట్స్ చేయించుకోవచ్చు, లెహంగాస్ చేయించుకోవచ్చు, ఫ్రాక్స్ కూడా చేయించుకోవచ్చు యాక్చువల్లీ. సో ఇది ఇలా చేయించుకున్నాను. నాకు ఇది చాలా ఇష్టం. కలర్ బాగా డీప్ ఏదో అంటారు, డార్క్ సీ గ్రీన్ కలర్. సో ఈ కలర్ ఇష్టం. అండ్ ఇది నాకు మనం అకేషనల్గా ఒకవేళ స్క్రీన్ పైనే కాదు రియల్గా వేసుకోవాలన్నా కూడా బాగుంటుంది, అంటే ఒక రిచ్నెస్ వస్తుందని. సర్లే ఎలాగో అమ్మ కట్టుకోవట్లేదు కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నాకు నచ్చింది అందుకని తీసుకున్నా. సో ఇంకా అన్నీ చూపించాలంటే చాలా కష్టం, ఎందుకంటే నేను మళ్ళీ మా అమ్మ నన్ను తిట్టిద్ది, అన్నీ తీసేసి మళ్ళీ ఫోల్డ్ చేయడం అంటే కష్టం. కాబట్టి ఇవి నా ఓవరాల్ లెహంగాస్, అంటే లంగాలు మాత్రం ఓన్లీ బాటమ్స్ కలెక్షన్. ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళీ ఇంకొక వీడియో ఎప్పుడైనా చేస్తాను అవసరం వచ్చినప్పుడు. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, అమ్మ ఎన్ని తక్కువ ఉన్నాయండి డ్రెస్సెస్. యాక్చువల్లీ సూట్ కేస్లో ఉన్నాయి, రోజు వాడుతూ ఉంటాను కదా సీరియల్కి, సో సూట్ కేస్లో ఉన్నాయి. ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి, మీకు తెలిసి ఈజీగా నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు ప్రజెంట్ సీరియల్లో యూస్ చేసే టాప్స్, అంబ్రెల్లా టాప్స్ ఇవి. అండ్ మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, చున్నీస్. ఓన్లీ చున్నీస్ ఇవి. ఈ డ్రెస్సెస్ పైకి ఇన్ని చున్నీస్ నేను చేంజ్ చేస్తాను అనమాట. దుపట్టాస్ ఎలా డిజైన్ చేస్తారు అక్క, ఎక్కడ కొంటారు అక్క, ఎలా చేస్తారు అక్క కాంబినేషన్ అని అడుగుతుంటారు కదా. సో టాపులు తక్కువే ఉన్నాయి నా దగ్గర, బట్ ఒక్కొక్క టాప్కి ఇన్ని చున్నీస్ చేంజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సో అందుకని ఒక కొత్త లుక్ వచ్చింది ప్రతి ఒక్కొక్క న్యూ డ్రెస్ వేసుకున్నప్పుడు. డ్రెస్ సేమే, చున్నీ చేంజ్ అనమాట. సో ఆబ్వియస్లీ చెప్పాను కదా దానిలో ట్రిక్ అని, ఒక డ్రెస్ పైకి ఎన్ని చున్నీలన్నా యూస్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ టైం కొత్త డ్రెస్ లాగా అనిపిస్తుంది. ఇది నా సీక్రెట్. ఇన్ని చున్నీలు కలెక్షన్ పెట్టుకున్నాను కాబట్టి, యాక్చువల్లీ ఇవి మాత్రమే కాదు ఇంకా ఉన్నాయి, బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇవి నేను యూస్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఉన్నాయి అనమాట. అవి యూస్ చేయను కాబట్టి మళ్ళీ అటుకెక్కిచ్చేసాను. సో ఇది ఈ వార్డ్రోబ్ అనమాట. ఇక్కడ మా చిన్న చిన్నవి అంటే ఫోన్ ఛార్జెస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా బిల్స్ అవసరం ఉన్నవి కొన్ని ఉంటాయి కదా, చాలా ఉన్నాయి, తీలేము. బ్యాంక్ పేపర్స్, చిన్న కార్డ్స్, లేకపోతే ఏదైనా షాపింగ్ అన్ని దానిలోకి పెట్టేస్తాం అనమాట. అది షూటింగ్ యాక్చువల్లీ, ఇది రెగ్యులర్ది మామూలుగా యూస్ చేసుకునేది. ఇవి స్కర్ట్స్, ఓన్లీ నార్మల్ స్కర్ట్స్ ఉంటాయి కదా, మిడ్డీస్ అంటాము, లాంగ్ మిడ్డీస్, లాంగ్ స్కర్ట్స్. ఇవి అన్ని లాంగ్ స్కర్ట్స్. ఇవి రెగ్యులర్గా మేము క్యాజువల్గా రోజు ఎప్పుడైనా వేసుకున్నప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు టీ షర్ట్స్ ఉన్నాయి, ఆ టైప్ ఆఫ్ టీ షర్ట్స్ అనమాట. టీ షర్ట్స్ ఇవి టీ షర్ట్సే, ఇన్ని ఉంటాయి కానీ వాడేవి మాత్రం ఒక 5-10 ఉంటాయి అంతే రెగ్యులర్గా. పైన ఏది కనిపిస్తే అది తీసుకుంటాం, మళ్ళీ వాష్ చేసి అది పైన పెడతాం, మళ్ళీ అదే పైన కనిపిస్తుంది తీసుకుంటాం. కిందకి మాత్రం ఎప్పుడు టచ్ చేసేదే ఉండదు. సో ఇవి కూడా టీ షర్ట్స్, అంటే నార్మల్ నైట్ టీ షర్ట్స్ అలాగా. ఈ కింద వచ్చేసి ప్యాంట్స్. ఇవి ప్యాంట్స్ నేను బేసిక్గా తక్కువ, 1-2 యూస్ చేస్తాం. ఆబ్వియస్లీ జీన్స్ అంటే 1-2 ఉంటేనే ఎక్కువ. సో మేము నార్మల్గా యూస్ చేసేవి ఇవి. నేను దుర్గా ఇద్దరు వార్డ్రోబ్ ఇది అనమాట. కిందేమో మా షూట్ సామాన్లు, అది బాస్కెట్. ఇది మా తెలిసిందేగా లగేజ్ సూట్ కేస్. సో ఇది ఒక కబర్డ్. దీన్ని మళ్ళీ సపరేట్ తీసి చూపించాలి అంత గొప్పగా ఏం లేదు. అండ్ ఫైనలీ చిన్నగా ఉంది, చిట్టిగా ఉంది, కానీ మా మేకప్ సెటప్ అంతా ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైనా ట్రావెలింగ్ అవసరం వచ్చినప్పుడు ఉండే బ్యాగ్స్ ఇవి. నా టచ్అప్ బ్యాగ్, నా ఫ్యాన్ బ్యాగ్ ఇది. లోపలేమో నా మేకప్ బాక్స్ ఉంటుంది, చిన్న మేకప్ బాక్స్ అనమాట. ఐల్ షో యూ, వెయిట్. అమ్మ కొంచెం అంటే తీసి టక్కన పెట్టేసినప్పుడు ఇలాగే ఉంటాయి. ఇది నా మేకప్ బాక్స్, చిన్నది అనమాట. ఎక్కువ మేకప్ మెటీరియల్ ఏమి ఉండదు, బట్ యూస్ చేసినంత వరకు ఇది నాది. ఇలా సర్దేసుకున్నాం. ఇది నా టచ్అప్ బ్యాగ్, ఇది నువ్వు ఇక్కడే ఉండు ప్రస్తుతానికి. అండ్ ఇది దుర్గా టచ్అప్ బ్యాగ్, దుర్గా ఫ్యాన్ కవర్, దుర్గా మేకప్ బాక్స్. ఇవి చిన్న చిన్న అంటే ఎక్స్ట్రా అడిషనల్ ఏమంటాం స్టోర్ లాగా అనుకుంటాం కదా, ఆ బాక్సెస్ ఏదో అనుకోకుండా తీసి అలా పెట్టేసాం. ఇది దుర్గా బాస్కెట్. అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అనుకున్నాం కదా, అంతా గజిబిజిగా ఉంటుంది, అస్సలు పట్టించుకోవద్దు దాన్ని. అతికిస్తాను, వచ్చేస్తాను అంటాను, ఆ మెటీరియల్ మొత్తం ర్యాక్లోనే ఉన్నాయి. నేనేం చేస్తానంటే అన్ని మెటీరియల్ తీసుకుంటాను కదా, సో అన్ని సపరేట్గా ఉంచుకోలేక ఇలాగా బాటిల్స్ ఉంటాయి, బాటిల్స్లో ఫిల్ చేసేసి పెడతా. సో ఇన్ని మెటీరియల్ ఉన్నాయి నా దగ్గర. అంటే
బోరింగ్ అనేది లేకుండా ఏదో ఒకటి మైండ్ చేస్తూనే ఉండాలి, లేకపోతే చేయి మైండ్ నోరు ఓకే ఆగుతుంది అక్కడక్కడ. దీన్ని టచ్ చేస్తే చాలా స్టోరీ ఉంది. ఈసారి ఎప్పుడైనా ఏదైనా డిఐవై చేస్తున్నప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఓన్లీ ఈ కొన్ని డోర్స్ మాత్రమే కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే ఆ పైన చూసారా మొత్తం, ఆ పైన మొత్తం కూడా మా లగేజ్ ఉంటుంది. లగేజ్ అంటే షూటింగ్స్ యూజ్ చేసే కాస్ట్యూమ్స్ అనమాట. ఆబ్వియస్లీ ఇంకా కింద ఎలాగో పెట్టలేము, గజిబిజిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుందని పైన కవర్స్లో, బ్యాగ్స్లో, సూట్ కేసులో ప్యాక్ చేసేసి పైకి ఎక్కించేసాం. అండ్ ముందు హోమ్ టూర్లో చెప్పాను కదా, ఈ బెడ్ కింద కూడా ఉన్నాయి. బెడ్ ఇప్పుడు ఎత్తి తీసి అంటే అవసరం వచ్చినప్పుడు తీస్తాం, మ్యాక్సిమం లైట్ తీసుకుంటాం అనమాట. ఈ రూమ్ మాత్రమే కాదు, ఆ రూమ్లో కూడా ఇంకా కబోర్డ్స్ ఉన్నాయి. చెప్పాను కదా, ఇంట్లో ఏ కబోర్డ్ని వదిలిపెట్టలేదు, అంతా మేమే ఆక్యుపై చేస్తాం, మొత్తం మా సామ్రాజ్యమే. సో ఆ రూమ్లో కూడా చూపిస్తానండి. ఆ రూమ్ అయిపోయింది. ఈ రూమ్ మొదలు పెడితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవి మళ్ళీ మా షూటింగ్ బట్టలే. ఇది ఇంకొక షాప్ అనమాట. అది ఇందాక లెహంగాస్ షాప్ లేకపోతే వెస్ట్రన్ షాప్ అంటే ఇది ట్రెడిషనల్ శారీ షాప్. ఇవి పట్టు శారీస్, పట్టు అంటే కొంచెం గ్రాండియర్ గా పట్టు టైప్ ఉండే శారీస్. ఇవి దుర్గా ప్రెసెంట్ వాడుతున్నవి అనమాట సీరియల్స్ కి. ఇవి వచ్చేసి బంగారు పంచడం కి యూజ్ చేస్తున్న శారీస్. యాక్చువల్లీ ఇక్కడ తక్కువ ఉన్నాయి, ఇంకా శారీస్ సూట్ కేస్ లో ఉన్నాయి, మొత్తం సగం ఇక్కడ అన్నీ ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి సూట్ కేస్ లో. అండ్ ఇవి సావిత్రమ్మ శారీస్. సావిత్రమ్మ, ఇవన్నీ సావిత్రమ్మ సీరియల్లో శారీస్. సో నేను చూపించడానికి ఏం లేదు, ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. అండ్ ఇవి మా బ్లౌజెస్ కలెక్షన్. ఓన్లీ ఈ కొన్ని చీరలకి యూజ్ చేసే బ్లౌజెస్ అనమాట. ఆ కిందేమో యాజ్ ఇట్ ఈస్ పెట్టికోవచ్చు, అవి లెగ్గిన్స్. ఎందుకంటే అవి లాస్ట్ ఇప్పుడు ఒక శారీ తీసుకుంటాం, దాని తర్వాత బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత ఇంకా అక్కడ పెట్టికోట్ సెలెక్ట్ చేసుకుంటాం. అలా ఒక ఫార్మాట్లో ఉండాలని తనకి షూటింగ్ అన్నీ ఒకటే కబోర్డ్లో అరేంజ్ చేసేసాం. ఇది తన బేసిక్, ఇది దుర్గా కబోర్డ్ అనుకోవాలి. అండ్ ఈ కబోర్డ్కి వస్తే అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు, బట్ అందరి ఇళ్ళల్లో ఉన్నట్టే కొంచెం గజిబిజిగా ఉంటుంది. ఇది పిల్లో కవర్స్, బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అవి అనమాట. ఇవి గందరగోళంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మేము చుడిదార్స్ లైక్ కొన్ని వాడేవి మాత్రమే ఉంచాలి, లేకపోతే బయట సర్దుకోవట్లేదు అని చెప్పేసి మ్యాక్సిమం అన్ని క్లియర్ చేసేసి ఈ కొన్ని మాత్రం ఓకే ఇష్టము, ఇవి మిస్ అవ్వకూడదు అన్నవి ఇలాగా. ఇవి చుడిదార్ టాప్స్, ఇందాక లెగ్గిన్స్ అక్కడ అని చెప్పాను, ఇవి టాప్స్. ఇందాక ఫస్ట్ అప్పుడెప్పుడు హోమ్ టూర్లో చెప్పాను, అబ్బాయిలకి ఒకటే షెల్ఫ్ ఉంటుంది, అమ్మాయిలదే మిగతా సామ్రాజ్యం మొత్తం అన్నట్టు. ఇన్ని షెల్ఫ్లు నిండా మావి చూసారు కదా. సో ఇవి నాప్కిన్స్, ఇవి టవల్స్, ఇది మా తమ్ముడిది అనమాట. తిట్టు అంటే అంతేలే, ఇంక ఈ షెల్ఫ్ మాత్రం ఎందుకు వచ్చేసేసి బయటపడేయండి, నాకు అవసరం లేదు, షెల్ఫ్ అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు, ఆ రేంజ్కి వెళ్తాడు అనమాట. ఎందుకంటే ఇవి మాత్రమే వాడేవి, అంటే నైట్ వేర్ మాత్రమే. పాపం 1 2 3 4 ఉన్నాయి వాడి నైట్ వేర్. అండ్ ఇవి మాత్రం వాడి కలెక్షన్. వాడు ఇంకెవరు టచ్ చేయకూడదు అనడానికి. వాడి ఐప్యాడ్ బాక్స్, ఐఫోన్ బాక్స్, పెన్సిల్ బాక్స్, ఎయిర్పాడ్స్ బాక్స్, వాచ్ బాక్స్, ఇది వాడి పర్ఫ్యూమ్ది, వాడి స్పెక్ట్స్. అంటే వాడు ఇంకొకటి టచ్ చేయకూడదు, వాడివి ఇంకొకరు యూజ్ చేయకూడదు, వాడి ప్రైవేట్ స్పేస్ కావాలని ఈ కొంచెం వాడిది. సో ఇన్ని సెల్ఫ్లో ఫుల్ నిండుగా మావింటే ఈ కొంచెం సెల్ఫ్లో ఈ సగంలో ఈ పావు వాడి పెట్టుకున్నాడు అనమాట. సో ఇవి కింద ఇంకా యాజ్ యూజువల్ నైట్ ట్రాక్స్ అనమాట మావి. ఆ కింద ఏమో కవర్స్, మెటీరియల్ తీసుకుంటాం కదా బేసిక్గా అమ్మాయిలవి, మెటీరియల్ తీసుకొని అవి ఇంకా స్టిచ్చింగ్ అండర్ ప్రాసెస్, అండర్ రెనోవేషన్లో ఉన్నవి ఆ కవర్స్లో పెట్టేస్తున్నాం. ఇది ఇంకా నార్మల్ ఇన్నర్స్ సపరేట్గా ఉంచడం ఇష్టం లేక అలా బాస్కెట్లో పెట్టేసాను. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనుకోవడానికి ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ కబర్డ్ నాకు. ఎందుకంటే ఇవి ఫైల్స్ అందరి ఇళ్ళలో ఉండేవి తెలుసు కదా, డాక్యుమెంట్స్ కానివ్వండి, లేకపోతే పేపర్స్, పేపర్ వర్క్స్, ఐడి ప్రూఫ్స్, చాలా ఉంటాయి పేపర్స్. సో అవన్నీ మా నాన్న ఇలా ఇండివిజువల్ ఫైల్స్లో పెట్టేవారు, అన్నీ కలెక్ట్ చేసి నీట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫైల్ ఇచ్చేసేవారు. అండ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఫైల్ లాగా ఇన్ని ఫైల్స్, ఆల్బమ్స్ ఇక్కడ ఉండేవి. ఇది ఆల్బమ్ మా నాన్న చిన్నప్పుడు చెప్పించారు, అవే గుర్తుకుండిపోయాయి ఇవి ఆల్బమ్స్. ఇవి మొన్న ఎప్పుడు బయటకు తీసుకెళ్తూ ఇలా కవర్లో పెట్టా తీసి అది అలా పిచ్చి పిచ్చిగా పడేసాను. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఇది మా తమ్ముడి కబోర్డ్. యాక్చువల్లీ ఇప్పటికీ ఎక్కువ ఉన్నాయి, వాడు అదే బాధపడుతుంటాను. నేను వాడనివి కూడా ఉంచి నాకు ఇన్ని బట్టలు ఉన్నాయని చూపించడానికి మీరు కావాలని చదువుతున్నారు కదా. దీనిలో వాడికి కొంచెం టైట్ అంటే పెరుగుతూ ఉంటారు కదా, సో టైట్ అయినవి ఉన్నాయి. ఇవి నేను వాడేది లేదన్నా కూడా మా అమ్మ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టింది. సో అలా పెట్టినా కూడా వాడుకున్నాయి ఇవే షర్ట్స్, టీ షర్ట్స్, సంథింగ్ జాకెట్స్ అన్ని, టీ షర్ట్స్, ప్యాంట్స్ అంతే. ఇవి మా అమ్మ కబోర్డ్.
మా అమ్మ శారీస్. అండ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ మళ్ళీ మెటీరియల్ పాపం ఇక్కడ కూడా వాళ్ళకి స్పేస్ ఇవ్వలేదు, మేము ఆక్యుపై చేసేసాము. అది మెటీరియల్, ఇది మా అమ్మ నైటీస్ అండ్ బ్లా 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 బ్లా. సో ఇది మా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫైల్స్ ఇంపార్టెంట్ కాబట్టి అంటున్నాను. అండ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు అది తెలుసు, డ్రెస్సింగ్ మిర్రర్ అంటే బేసిక్గా కాస్మెటిక్స్ లేకపోతే క్రీమ్స్ అది ఇది ఏవేవో ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ మా ఇంట్లో కూడా అలాగే ఏవేవో ఉన్నాయి. సో ఇది ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ కంప్లీట్లీ ఇవి మా దగ్గర ఉన్న కలెక్షన్ బట్టలు. పైన ఉన్నాయి, కింద ఉన్నాయి, మొత్తం ప్యాక్ చేసి పెట్టేశాము. బట్ స్టిల్ మేము యూస్ చేసుకున్నంత వరకు మాత్రమే ఇలా పెట్టుకుంటాం. సో మీకు కూడా సజెషన్ ఏంటి అంటే యూస్ చేసుకున్నంత వరకే ఇలాగ డిస్ప్లేలో పెట్టుకోండి, లేదంటే మాత్రం ప్యాక్ చేసి ర్యాప్ చేసి పైకి పెట్టేసేయండి. సో అప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉండదు, వేసుకునేటప్పుడు కూడా ఇన్ని ఉన్నాయి ఏది వేసుకోవాలని ఉండదు. ఇవే ఉన్నాయి కదా, ఓకే దీంట్లో ఇది తీసుకుందామని ఒక క్లారిటీ ఉంటుంది. అందుకని మేము ఇది ఫాలో అవుతున్నాం అనమాట. సో ఇదండి, మీరు అడిగారు కదా నా క్లాజెట్ టూర్, వార్డ్రోబ్ టూర్. ఇవి నా దగ్గర ఉన్న వార్డ్రోబ్స్, ఇవి నా దగ్గర ఉన్న బట్టలు, ఇవి నా దగ్గర ఉన్న కలెక్షన్. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చకపోయినా ఇంకా నేను బట్టలు చేంజ్ చేస్తే మా అమ్మ ఒప్పుకోదు. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వా వైష్ణవి.